వ్యూవర్స్, పార్న్ మూవీస్, బూత్ సినిమాలు, అడల్ట్ మూవీస్, అడల్ట్ కంటెంట్, సోషల్ మీడియాలో ఎక్కువ నేకెడ్ పిక్స్ చూడడము, ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఒకవేళ అడిక్ట్ అయిపోయారనుకోండి, మీకు ఇక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు అడిక్ట్ అవుతారో డైరెక్ట్లీ మీ సెక్షువల్ లైఫ్ మీద అది ఎఫెక్ట్ చేస్తుంది. చాలా మంది ఈ బూత్ సినిమాలు అవన్నీ చూసి మీరు ఒట్టిగా చూసి వదిలేరు. మళ్ళీ మీరు హస్తప్రయోగం లాంటి దాంట్లో వెళ్తారు. మళ్ళీ దాంట్లో మీకు అంగం సైజు గురించి మీకు ఏవేవో అపోహాలు ఉంటాయి. ఫస్ట్ మా అంగం అలా ఉండే, ఇప్పుడు మా అంగం ఇలా అయిపోయింది అన్నట్టు చాలా డౌట్స్ ఉంటాయి మీకు. ఎందుకంటే ఇంకా ఏంటంటే బూత్ సినిమాలో వాళ్ళు ఏం చూపిస్తారంటే మీకు అంగము సైజు డబల్ చేసి చూస్తారు ఎడిటింగ్ లో కానివ్వండి. దాని వలన అది చాలా పెద్దగా కనిపిస్తుంది. మీరేమనుకుంటారో, అరే నాది చాలా అంగం చిన్నగా ఉంది, నేను దేనికి పనికిరాను. ఒకవేళ మీ పెళ్ళి కాలేదనుకోండి, ఇక మీకు డౌట్ వస్తుంది. నేను హస్తప్రయోగం అతిగా చేశాను, చాలా చేశాను, అందుకే నా అంగం చిన్నగా అయిపోయింది, ఇప్పుడు నేను దేనికి పనికిరాని లాగా అయిపోయాను, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోలేను, పెళ్లి చేసుకున్నా మా వైఫ్ ని సాటిస్ఫై చేయలేను, ఎందుకు ఉట్టిగా వేరేళ్ళ లైఫ్ అంటే స్పాయిల్ చేయాలి, అందుకే నేను పెళ్లి చేసుకోనని ఫిక్స్ అయిపోతారు. చాలా మంది ఉన్నారు నా దగ్గర అలాంటి వాళ్ళు. ఎందుకు చేసుకోలేదు బాబు అంటే ఇలా అంటారు. నేను వాళ్ళకి చెప్తాను, మీరు నాకు ఒక 4 months టైం ఇవ్వండి, దాని తర్వాత మీరు ఫిక్స్ అవ్వండి. అంటే మీ టార్గెట్ అది, మీరు పెళ్లి చేసుకోవాలని నేను చాలా ఎంకరేజ్ చేస్తాను చాలా మందికి. ఎందుకంటే చూడండి, ఇంకొక 2-3 నెలలే, 2-3 ఏళ్ళు వెళ్ళిపోయారనుకోండి, ఒకవేళ ఇప్పుడు నాకు చేసేవాళ్ళు 45 years వాళ్ళు కూడా చేస్తారు. ఇంకొక 3-4 years పోతే చేసుకోరు వాళ్ళు.